రోమపత్రిక 11:34 అంటున్నాడు, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? భార్య మనసు ఎరిగావు గనక కాపురం సజావుగా అలా సాగుతుంది. భర్త మనసు భార్య ఎరిగింది, భార్య మనసు భర్త ఎరిగాడు. అందరి మనసులు అందరికీ తెలుసండి. దేవుడు మనసు భూమి మీద ఉన్న మనుషులకి, తన పిల్లలకి తెలుసా? తండ్రి మనసు, ప్రభు మనసు పిల్లలకి తెలుసండి? లేదండి. మా నాన్న రోగాలు తీసేవాడు, మా నాన్న ఉద్యోగాలు ఇచ్చేవాడు, మా నాన్న అప్పులు తీర్చేవాడు. బాగా దేవుడిని అర్థం చేసుకున్నారు తప్ప, నీకెలాగైతే సంతోషాలు ఉన్నాయో, నీకెలాగైతే ఆనందాలు ఉన్నాయో, దేవుడికి ఇష్టాలు ఉన్నాయి. నీకు మనస్సును పెట్టిన దేవుడు కూడా ఏముందట? మనస్సు ఉంది. ఆ మనస్సులో మరి దేవుడికి ఆనందాలు ఉండవా? దేవుడికి సంతోషాలు ఉండవా? దేవుడికి బాధలు ఉండవా? ఆ కష్టాన్ని తీసివేయగలిగిన శక్తి నీకేముంది? మళ్ళా ఇప్పుడు నిన్ను చూడగానే పరలోకంలో ఉన్న దేవుడు కూడా తనకున్న బాధలన్నీ మర్చిపోవాలి. ఇర్మీయా గ్రంథం 9:24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. ఈ తల్లి గర్భంలో దేవుడు కట్టిన ఈ దేహాలను కాపాడుతూ నిత్యము పెంచి పోషిస్తున్న దేవుడిని ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటున్నారో వాళ్ళు అతిశయించాలి. దేవుడు రాయించిన మాటలు చదువుకోవడానికి ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానండి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానండి. దేవుడిని తెలుసుకునేవాడు మాత్రమే అతిశయించాలి భూమి మీద. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడికి నువ్వు వాక్యము నేర్చుకుంటే ఆనందం. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను.